ఏమనుకోకండి. దట్స్ హౌ ఐ అడ్రెస్ పీపుల్. సో ఏం ఇంట్రడక్షన్ ఇవ్వాలో అర్థం కానప్పుడు ఐ వాస్ థింకింగ్ ఇట్లా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయొద్దని. సో అన్ని పక్కన పెడితే దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు ఆల్ అబౌట్ ఒక చిన్న క్రేజీ ఎక్స్పీరియన్స్ చేసిన నేను నైట్. ఏంద్రా అంటే ఆక్రాన్ అనేది వన్ ఆఫ్ ద చాలా డేంజరస్ సిటీస్లో అదొక సిటీ, మా ఇంటికి దగ్గరనే ఉంటుంది. సో మనందరికీ ఇండియాలో ఉన్నప్పుడు నాకు కానీ మనందరికి కానీ ఇండియాలో ఉన్నప్పుడు అపోహ ఉండే, అరే యూఎస్లో నైట్ 6 తర్వాత బయటికి వెళ్ళొద్దు, నైట్ 7 తర్వాత బయటికి వెళ్ళొద్దు, అదంతా ఉండే. సో నాకేమైనా అవుతుందా అని చూడడానికి పోలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ షో యూ గైస్ ఎట్లుంటుంది, ఏం కథ ఉంటుంది, ఈ యూఎస్లో నైట్ రైడ్ బైక్ వేసుకొని పోతే ఎట్లుంటుంది, యూనో అది భయం అవుతుందా కాదా, నాకేమనిపించింది, ఇవన్నీ నేను చేద్దాం అనుకున్నాను. సో చేసిన నాకు చాలా ప్లేసెస్లో భయం అయింది. చాలా రోజుల్లో నేను ఒక్కడనే ఉండే, ఎవడో చేంజ్ చేస్తాడని చాలా భయం అయింది. దిస్ ఈస్ వెరీ రా అండ్ అన్ఫిల్టర్డ్. క్రేజీ ఉంటుంది, మజా వస్తుంది. ఇట్స్ నాట్ మోర్ ఇన్ఫర్మేటివ్ బట్ ఎంటర్టైన్మెంట్ కూడా. సీ యూ ఆన్ ద బైక్. ఐ బీన్ దే వన్స్ ఇన్ ద నైట్ ఎర్లియర్. సారీ, నైట్స్ వెళ్ళాలి. ఇంతకుముందు నేను డే టైంలో ఒకసారి వెళ్ళిన, బండికి టైర్ ఖరాబ్ అయితే ఒకసారి వెళ్ళినుండే. సో సరే ఒకసారి ఫస్ట్ బండి కొట్టించుకొని అప్పుడు మాట్లాడతా. అయినా ఎందుకు బండి కొట్టించుకోనికి మాట్లాడేది, కొట్టించుకునేది కూడా చూపిస్తే అయిపోద్దిగా. సో బేసికల్ ఇప్పుడు నేను ఏం చేసిన అంటే 11 on నెంబర్ 1 అని చెప్పేసి వచ్చిన. నేను కొట్టించేది ప్రీమియం కాబట్టి నాజల్ తీసి ఇది సెలెక్ట్ చేసి క్యూట్గా మనమే పూసుకోవాలి కాబట్టి ఇందులో పడేసి ఇట్లా ఇది లాక్ చేస్తే అదే ఫిల్ అవుతుంది. మోస్ట్లీ ఇందులో సెన్సార్ ఉంటుంది, ఓవర్ఫ్లో అయిపోకుండా. ఆ సెన్సార్ అది చూసుకొని ఫిల్ అయిపోతుంది. ఆ సెన్సార్ టచ్ అయినప్పుడు అయిపోతుంది. నేను 11 చెప్పిన కాబట్టి అయిపోయింది. మనం పైకి తీసి ఇంకొంచెం పోసుకోవచ్చు. నేను యాక్చువల్లీ అయితే 15 దాకా పడతాం, 15 కాదు కానీ 13 దాకా పడతా ప్రీమియం అయితే. వేరే అయితే $11 ఫుల్ ట్యాంక్ కూడా అయిపోవచ్చు మేబీ, చెప్పలేము. కానీ నేను ప్రీమియం కొట్టిస్తాను, నాకు ప్రీమియమే నా బైక్కి కొట్టియాలి. అయిపోయింది 11. సో 11 అయిపోయాక ఒక్క చుక్క కూడా అందులోకి బయటికి రాదు. ఇది అంతా క్యాష్ ఇస్తే, నేను క్యాష్ ఇచ్చి కొట్టించినప్పుడు కార్డ్ అయితే కార్డ్ ఒకసారి ట్యాప్ చేసేసి నీకు ఎంత కావాలో అంత కొట్టుకొని అది నువ్వు కొట్టినంతసేపు వస్తూనే ఉంటుంది. కార్డ్ అయితే అది ఎంత కొట్టుకున్నా దాన్ని డిడక్ట్ చేసుకుంటుంది. 1 సెకండ్ రుకో, మంచి ప్యాకప్ చేసుకొని, అసలే పోయేది మామూలు రోడ్లు కూడా కాదు, మంచిగా అది పెట్టుకుందాం, మ్యాప్స్ పెట్టుకుందాం. మీరు నా మ్యాప్స్ చూడొద్దంటే ఏం చేయాలి, కళ్ళు మూసుకోండి. కథ ఏంది, బాగా సిగ్నల్స్ స్టార్ట్ అయింది. ఇంకా మామూలుగా అయితే నేను వెనకాల ఒక ఎంట్రీ ఉంది, ర్యాంప్, అక్కడ తీసేసుకోవాలి, హైవే ఎక్కాలి. కానీ నేను ఎక్కలేదు, ఎందుకంటే నాకు ఆ దూలతో నీ అలా డౌన్ టౌన్ నుంచి పోదాను ఫిక్స్ అయిపోయినా. ఎందుకు యూఎస్లో మార్నింగ్కి నైట్కి డిఫరెన్స్ ఏందిరా అంటే, యూఎస్లో గన్ లైసెన్స్ వీళ్ళకి వస్తుంది. సో ఆ గన్ లైసెన్స్ వచ్చినవాడు ఊకనే ఉంటాడా, వాడికి ఎప్పుడప్పుడు మూడొచ్చి యూనో దొంగతనాలు, మర్డర్లు అవి ఇవి చేస్తాడు, మగ్గింగ్ చేస్తాడు, అవి ఇవి చేస్తాడు. మగ్గింగ్ అంటే బేసికలీ గన్ చూపించి, కత్తి చూపించి పైసలు అడుగుడు. అవన్నీ క్రైమ్ కిందకి వస్తాయి కాబట్టి ఒక ప్లేస్కి క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా నేను ఉండే కెంట్లో అయితే క్రైమ్ రేట్ చాలా తక్కువ, అట్లా ఆల్మోస్ట్ 0 కెంట్లో క్రైమ్ రేటు. కానీ ఇప్పుడు నేనున్నది యాక్రాన్లో క్రైమ్ రేటు చాలా ఎక్కువ. మోస్ట్లీ యాక్రాన్ తర్వాత క్లీవ్లాండ్ ఇంకెక్కువ. నేను క్లీవ్లాండ్లో కూడా ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. క్లీవ్లాండ్లో లైక్ నేను ఒకసారి ఒక ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నా ఈస్ట్ క్లీవ్లాండ్. మీ అమ్మ అసలు ఎంత లైక్ ఫస్ట్ టైం నేను గన్ చూసింది ఆ రోజే. ఏమైంది, నాకు ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నా, అక్కడ ఓనర్స్ ఎవ్వరు లేరు. వెళ్ళి ఒక ఫ్లవర్ పాట్ ఉంటే ఆ ఫ్లవర్ పాట్ కింద అది ఉండే కీస్ ఉండే, తీసుకోమన్నది.
సర్లే కదా అని చెప్పి ఫ్లవర్ పాట్ కింద కీస్ తీసుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇది వస్తలేదు, అది వస్తలేదు, కీస్ లాక్ అన్లాక్ అవుతలేదు. ఈ అమ్మ గిదేంటిరా అని చెప్పి పక్కన ఇంట్లో ఒకడు ఉండే, ఆడకి నేను నడుచుకుంటూ పోయిన ఒక్కడిని. అది సేఫ్ అంటే ఇంకోటి డోర్ కొట్టి ఇట్లా కీస్ వస్తలేవు, జర హెల్ప్ చేయవా అంటే వాడు ఎట్లా వచ్చిండు తెలుసా బయటికి, ఒక కుక్క ఓ గన్ను 2 పట్టుకొని వచ్చిండు. వాడు తీసిండు, ఒకటే దెబ్బ కీస్ వెళ్ళినాయి. వాడు అట్లనే లోపలికి వెళ్ళిపోయాడు, నేను లోపలికి వెళ్ళిపోయినా. ఒక్కనే ఉన్నా. నాకు ఆ రోజు తెలీదు, వెళ్ళే ముందు తెలీదు దట్ ఈస్ట్ క్లీవ్లాండ్ అనేది అంత డేంజరస్ అని. ఓకే, సో మా ఫ్రెండ్కి కాల్ చేసి నేను ఇక్కడ ఉన్నా అది ఇది అని చెప్తే వాడు ఏమన్నాడంటే, ఇంకా అరే మా కాలేజ్లలో చెప్పినారా, మా యూనివర్సిటీలో చెప్పినారు ఓరియంటేషన్లో దట్ ఈస్ట్ క్లీవ్లాండ్ అనేది చాలా డేంజరస్ అంట. అంటే నేను ఒక 2-3 hours ఉన్నా, ఆడనే ఉన్నా. ఎందుకో తేడా కొట్టింది, ఒక రకమైన భయం స్టార్ట్ అయింది. నైట్ కాగానే దెబ్బ క్యాబ్ బుక్ చేసుకొని బయటపడ్డా. ఇంటికి వచ్చేసిన, ఆయన వాళ్ళని కలవలేదు చేయలేదు, ఇంటికి వచ్చేసిన. $60 ఏమో బొక్క నాకు ఆ రోజు. క్యాబ్లో ఇంటికి వచ్చినాక ఇంకో 50 బొక్క, మొత్తం 110 బొక్క. ఏమన్నా అయితే ఇన్సిడెంట్ అవుతుంది, ఏముంది, ఏం కాకపోతే ఏం కాదు, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళిపోయి. మోస్ట్లీ ఏం కాదు అనేది నా నమ్మకం. అవ్వదు కూడా, ఎందుకైతే ఉత్తి అనే. జస్ట్ యూఎస్లో ఈ డౌన్ టౌన్స్ మీద ఉన్న ఒక అది ఫ్యాక్ట్ అనాలా మిత్ అనాలా తెలియదు, కానీ చాలా భయం ఉంది. నైట్ లైఫ్ ఎట్లుంటుంది, నైట్ అసలు బయటికి వెళ్ళొచ్చా లేదా అంటే. అంతెందుకు ఈ యాక్రాన్ ఉందా, ఈ యాక్రాన్లో కూడా మన ఇండియన్ స్టోర్స్ చాలా ఉన్నాయి. ఇండియన్ స్టోర్స్ అంటే గ్రాసరీ స్టోర్స్ కాదు, బట్ ఇండియన్స్ ఓన్ అయి ఉన్న స్టోర్స్. ఇట్లాంటి ప్లేస్లో కూడా అంటే there is a possibility, there is no problem in driving in these places. బెస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక నీ కిస్మత్లో రాసి ఉంది అవుతుంది అంటే అవుతుంది, అట్లనే నమ్ముతా. కాబట్టి నేను జస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. కానీ ఇట్ ఈస్ పాసిబుల్ బ్యాడ్ థింగ్స్ అవ్వని కూడా. నేను అవ్వదు అనను, బట్ ఇంకా మొత్తం బ్యాడే అయితే బయటికి వెళ్ళకండి అంటే అన్నాను. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా బయటికి వెళ్ళాలని కూడా నేను అనను. చూసారా సార్ డబుల్ యాక్షన్. బట్ అవసరం ఉంటే వెళ్ళండి, ఉత్తేనే భయపడితే ఏం వస్తుంది జమ్ము, ఏం రాదు. చూడు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉన్నా, ఏముంది, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నాకు ఏం ప్రాబ్లం అవుతలేదు కదా. ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే వాకింగ్ వెళ్ళకండి, అదైతే నేను పక్కా చెప్తా. వాకింగ్ వెళ్తే యూ హ్యావ్ ద హజార్డ్. ఐ థింక్ ఐఎమ్ ఇన్ డౌన్ టౌన్. ఐ డోంట్ నో, ఐ రియల్లీ డోంట్ నో. వాము ఇది ఇంట్లో కొట్టుకుంటుంది, ఏం చూసినా భయం అవుతున్నాను ఆయన. కూడా వేసుకొని వచ్చేది ఉండే, ఒక్కనే వచ్చిన అవలాగాని లెక్క. గురేలన్న చిట్టా నాకు నన్ను ఆపాలంటే భయం అవుతుంది. సిగ్నల్ పడంగానే ఖుషి అయిపోతున్నాం. చులేలమ్మ చిట్టా చులేలమ్మ చిట్టా చులేలమ్మ చిట్టా. ఓ ఎస్, యాక్చువల్లీ ఈ రోడ్డు నాకు ఎక్కడో గుర్తొస్తుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటైనా వచ్చిందా, హైదరాబాద్లో రోడ్లు గుర్తుపెట్టుకున్నట్టు యూఎస్లో రోడ్లు గుర్తుపెట్టుకుంటున్నప్పుడే పెద్దనైపోయినా, చాలా పెద్దనైపోయినా. మళ్ళీ ఇలా చలి పెడుతుంది. 25 రోడ్లో నేను ఎంత ఫాస్ట్ పోతున్నా చూడు, అమ్మమ్మో వేసుకుంటారు పోలీసు వాళ్ళు. ఇక్కడ నుంచి ఇంకా యాక్రాన్ మెయిన్, ఇంకా హై రేటెడ్ క్రైమ్ రేటెడ్ ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్. మీరు నేనేదో హైప్ చేస్తున్నా, ఏదో ర్యాండమ్గా రోడ్ల మీద తిరుగుకుంటా ఇది యాక్రాన్ అంటున్నా, ఇది హై క్రైమ్ రేట్ అంటున్నా, ఏం లేవు. అట్లేం అనుకోకండి. హై క్రైమ్ అనగానే ఏదో చెల్లపల్లి జైలు ఉన్నట్టు ఉండదు, ఈడ మనుషులే ఉండేది. అంకుల్ ముఖం మీద లైట్లు కొడుతున్నాడు. అంకుల్ ఇట్లా లైట్స్ ఉన్నాయంటే ముంగడ 20 ఓవరా అని చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. నేను బొంగుపోతా 20. వీడేంద్ర ఎంత ఫాస్ట్గా వస్తున్నాడు, రైడు దిస్ మచ్ ఫాస్ట్ కమింగ్. హూ ఈజ్ ఇట్? అంకుల్ సిగ్నల్, అంకుల్ ఆగవా? పోలీసుడు. ఓ మై
గాడ్, ఇంత ఫాస్ట్గా వచ్చి ఇంకా నించుంటే ఎవడో అనుకున్నా. పోలీస్ అంకుల్, ఇంకో 50 minutes ఉంది, ఎందుకు వచ్చినారా ఇట్లా? అటు నుంచి వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతే ఈ టైంకల్లా నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గర ఉండేటోని. దూలకి ఎవడేవో మందు కనిపెట్టలేడు. అసలు ఏం లేదు ఇక్కడ చూపించే అంత బొంగు. నేనేదో ఉంటుంది అనుకున్నా, అంటే అట్లీస్ట్ ఇల్లులు, పాత ఇల్లులు ఉంటాయి, లైక్ అబాండెంట్ హౌసెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనుకున్నా. ఏం లేవు ఇక్కడ బొంగు. మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. రోడ్డే ఉంది, పోతుంది, ఎప్పుడు ఉండేటట్టే ఉంది. రాత్రి కాబట్టి కొంచెం భయం అవుతుంది అంతే. అసలు కార్లే ఉండవు, అసలు జనాలే ఉండరు అనుకున్నా. అప్పటి నుంచి కార్లు వస్తున్నాయి, పోతున్నాయి. బొంగులది చాలా డిసప్పాయింటెడ్ రా నేను. డిసప్పాయింటెడ్ అంటే ఏమైనా అవ్వాలని కోరుకుంటున్నాను కాదు, అయితే అయ్యేది నాకే బొక్క. కానీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కొంచెం కంటెంట్ ఇట్లా మొత్తం ఆగం చేసేయచ్చు. అవుతుంది అయ్యా కంటెంట్, నా బండి అయిపోతుంది. ఓ మై గాడ్, 25 రోడా? బండికి నాకన్నా ముందు స్పీడ్ లిమిట్ తెలుస్తా అనుకుంటా. అయిపోతూ ఉంటుంది. ఫోన్లే పోరలు రోజు ఒకటే రోడ్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ రోడ్ చూపిద్దాము, నైట్ లైఫ్ చూపిద్దాము అంటే ఇట్లుంది కథ. ఆహా, ముంగడి చూసినారా? ఇదిరా నాకు కావాల్సిన కంటెంట్. ఏముంది? ఒక్క కార్ లేదు, లైట్లు అంతే. ఏదో నిజంగానే మిమ్మల్ని ఏదో రోడ్ చూపించి డౌన్ టౌన్ చూపించినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది ఆక్రానే, ఇదే ఈ ఏరియాలో ఇవన్నీ అవుతాయి. కానీ నాకు తెలియదు ఇప్పుడు ఎందుకు కథ. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. పైకి వెళ్ళి 25 రోడ్డు ఉంది, 35 రోడ్డు ఉన్నా బాగుండు. 25 రోడ్లో నేను 35 పోతున్నా. దేవుడయ్యా, దేవుని బిడ్డ నేను. వచ్చింది 35 రోడ్, మనం 45 పోతాం కదా. 35 మామూలు పండగ చెప్తా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. ఇంకలోడు ఫాలో అవుతున్నాను నన్ను. వీడియో అంటావా ఖచ్చితంగా నన్ను ఆపేసి ఏమైనా చేస్తాడంటావా? ఆ బొక్కతి నిజంగా భయం అవుతుంది. లైట్గా ఇంకా ఇంకో రౌండ్ అబౌట్ ఉంది. ఈ రౌండ్ అబౌట్ దగ్గర వాడు వెళ్ళిపోతే బాగుండు. నాకు కొంచెం భయం అవుతుంది, కొంచెం ఏం కాదులే, గట్టిన భయం అవుతుంది. ఏదో తేడాగా ఉంది. వాడు నా ఇంకానే పోతున్నాడు, వెనక్కి వస్తున్నాడు. భయానికి ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు. చలి పెరిగిపోయింది. నాకు తెలిసి 11 degrees 10 degrees ఉంది. నీకు ఎందుకురా ఇవన్నీ? ఎన్ని మిస్ కావాలి? 2 1 ఇదొకటి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అంకుల్ నన్నే ఫాలో అవుతున్నాడు. అయ్యో నిజంగా నీట్ వస్తున్నాడు, మీదకి వస్తున్నాడు అంకుల్. నాకు ఈ ఏరియాలో తెలిసినోడు తెలియదు, ఏం తెలియదు. ఎందుకు వచ్చినారా ఇటు? నేను ఏం అవసరం రా వంశీ, నీకు సిగ్గుచరాలు లేవురా? ఈ ఊరి ముఖంలో చెప్పు కదరా, ఎందుకురా నీకు దూలా? హలో, ఏం కాలేదు, నేను సేఫ్గా ఇంటికి వచ్చేసిన కాబట్టి ఏం కాలేదు, ఇంత ధైర్యంగా చెప్తున్నా. కానీ నిజంగానే ఏం కాదబ్బా. అవసరం ఉంటే వెళ్ళండి బయటికి, ఏదో నేను చెప్పినా కానీ ఇప్పుడు మొత్తం బయటికి వెళ్ళి బయట తిరిగేసి అదంతా చేయకండి. సో అదంతా పక్కన పెడితే ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో ఇస్ గోయింగ్ టు బి అబౌట్ మాస్టర్స్. మనకి మన ఫేవరెట్ టాపిక్ అది. సో మాస్టర్స్ ప్రాసెస్ ఏంది, అసలు కొంతమందికి అప్లై చేసేటప్పుడు ఈ టర్మ్స్ కూడా తెలీదు. సో దాని గురించి చెప్పబోతున్నా. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్.